పేరు వచ్చి చిరణ్ తేజ అండ్ మేము సిద్దిపేటకి వెళ్ళి ఉన్నాము. మా పేరెంట్స్ కూడా ఇద్దరు డిపార్ట్మెంటే, వాళ్ళిద్దరూ సిద్దిపేటలో హోంగార్డ్లో పనిచేస్తున్నారు. అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా గర్వంగా కూడా ఉంది. పేరెంట్స్ని హ్యాపీగా చూసుకున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్. నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ దాంట్లో ఉండేను. ఇక గవర్నమెంట్ అనేది నాకు ముందు నుండే గోల్ ఉండేను. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందో అప్పుడు ప్రయత్నించడం జరిగింది. ఇది నా మొదటి ప్రయత్నంలో నాకు ఈ జాబ్ వచ్చింది. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ని ఇద్దరిని హ్యాపీగా చూసి కూడా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ట్రైనింగ్ అనేది స్టార్టింగ్లో ఎలా ఉంటుందో ఏంటో అని భయంతో ఎట్లా ఉంటుందో, ఎట్లా సర్వైవ్ అయితే అసలు 9 months చేయగలను అనే డౌట్ తోటి వచ్చిన. కానీ స్టార్టింగ్లో సార్ వాళ్ళు చేసిన హెల్పింగ్తో కానీ వాళ్ళు తీసుకున్నంత దాంతో కానీ చాలా ఆనందంగా ఉండే. అండ్ ట్రైనింగ్ కూడా చాలా బాగా చేయించారు. ఎంత ఎంత స్మూత్ స్టార్ట్ అయిందో అంత రిగరస్ ట్రైనింగ్ కూడా అయింది. ఈ ఎవ్రీథింగ్ లైక్ బీపీటీ కావచ్చు, బీఓఏసీ కావచ్చు, 10 km 5 km ఏదైనా కూడా ఎవ్రీ మంత్ ఏదో ప్రోగ్రెస్ చూపిస్తూ పోవాల్సి వచ్చింది. అందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ చాలా బాగా హెల్ప్ చేస్తారు. నా గోల్ వచ్చేసి గస్టెడ్ ఆఫీసర్ కావాలనేది నా గోల్. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ తప్పకుండా ప్రయత్నిస్తాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. లైక్ మా పేరెంట్స్ని అట్లా హ్యాపీ చూసినందుకు నా మీద నాకు లైక్ ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. నేను చిన్న జాబ్ చేస్తాను హోంగార్డ్గా సిద్దిపేటలో. మా కమిషనర్ మేడము శ్రీమతి డాక్టర్ అనురాధ మేడం గారు సిద్దిపేటలో ఫ్రీ కోచింగ్ పెట్టి చాలామంది నిరుపేద పిల్లలకి ఫుడ్ కూడా పెట్టి వాళ్ళకి మంచి కోచింగ్ ఇప్పించారు మా సిద్దిపేటలో. మా బాబు కూడా ఫ్రీ కోచింగ్లోనే ఈ జాబ్ కొట్టిండు. మా సిద్దిపేటలో మా కమిషనర్ మేడం చాలా బాగా పిల్లల కోసము ఈ ఫ్రీ కోచింగ్, ఈ డిపార్ట్మెంట్ అనే కాదు వేరే జాబ్స్ వాళ్ళకు కూడా చాలా ఫ్రీ కోచింగ్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను హోంగార్డ్ అయ్యి మా బాబుని ఇంత పెద్ద చదువు చదివించుకున్నా అంటే చాలా గర్వంగా ఉంది. నేను కూడా హోంగార్డే. బాబు నా కొడుకు. వారికి డ్రెస్ మీద చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి మేము డ్రెస్ వేసినప్పుడు వాడు అడిగేవాడు, ఈ డ్రెస్సులు నేను వేసుకుంటే బాగుంటుందేమో అని. నేను చూస్తారా నువ్వు వేసుకుంటే అన్నాను. అన్నట్టే ఇప్పుడు కానిస్టేబుల్ జాగొట్టు చాలా ఉంటుంది. ఎప్పుడైనా తొందరపాటు మంచిది కాదు. ఒక అడుగు వేసేటప్పుడు ముందు ఆలోచించి నేను తీసుకోవాలి. పై ఆఫీసర్కి దూసుగా మాట్లాడకూడదు. ఈ విషయాలు కొన్ని చెప్పలేను. అదే రకంగా ఫాలో అవుతున్నాను.